దక్షిణాఫ్రికాలోని బంగారు గనిలో అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లి చిక్కుకుపోయిన వారిలో 100 మందికి పైగా మృతి చెందారు. ఇప్పటి వరకు 60కి పైగా మృతదేహాలను వెలికితీశారు. 132 మందిని కాపాడారు. ఇంకా వందలాది మంది గనిలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. వారిని బయటకు తీసేందుకు సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు బంగారు గనిలో అక్రమ తవ్వకాలు చేపట్టిన వారిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. దక్షిణాఫ్రికాలోని బంగారు గనిలో అక్రమ తవ్వకాలు చేపట్టేందుకు వెళ్లి చిక్కుకుపోయిన వందలాది మందిని రక్షించే పనులు కొనసాగుతున్నాయి. తొలుత వీరిని రక్షించేందుకు ససేమిరా అన్న అక్కడి ప్రభుత్వం పౌర సంఘాల ఒత్తిడితో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టింది. ఇందులో భాగంగా ఓ క్రెయిన్ ను లోనికి పంపించింది. కొన్ని నెలలుగా బంగారు గనిలో చిక్కుకుపోయిన వారిలో దాదాపు 100 మందికి పైగా కార్మికులు ఆకలి, డీహైడ్రేషన్ తో మరణించినట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే 60 మృతదేహాలను వెలికి తీశారు. 132 మందిని కాపాడారు. ఇంకా వందలాది మంది గనిలో చిక్కుకున్నట్లు భావిస్తున్నారు. కొందరు గతేడాది జులై నుంచి బంగారు గనిలోనే ఉన్నట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు. బంగారు నిల్వలు అధికంగా ఉండే దక్షిణాఫ్రికాలో అక్రమ మైనింగ్ సర్వసాధారణంగా మారింది. లాభదాయకం కాని బంగారు గనులను కంపెనీలు మూసివేస్తాయి. ఇలా పాడుపడిన బంగారు గనులు అక్రమ మైనింగ్ కు అడ్డాగా మారుతున్నాయి. తవ్వకాల కోసం గనుల్లోకి వెళ్లే కార్మికులు నెలల పాటు అందులోనే ఉండిపోతున్నారు. ఆహారం, నీటితో పాటు జనరేటర్లు, ఇతర పరికరాలను లోనికి తీసుకెళ్తారు. ఈ అక్రమ తవ్వకాలను తీవ్రంగా పరిగణించిన ప్రభుత్వం ఆపరేషన్ క్లోజ్ ది హోల్ ను 2023 డిసెంబర్లో చేపట్టింది. ఇందులో భాగంగా దాదాపు 13,000 మందిని అరెస్ట్ చేసింది. అరెస్టుకు భయపడ్డ అనేక మంది కార్మికులు 2.5 కిలోమీటర్ల లోతు ఉండే స్టిల్ ఫౌంటైన్ గనిలో తలదాచుకున్నారు. వీరిని బయటకు రప్పించేందుకు విఫలయత్నం చేసిన పోలీసులు నీరు, ఆహారం చేరవేసే మార్గాలను మూసివేశారు. వారిని బయటకు తీసుకొచ్చే ప్రసక్తే లేదన్నారు. దీంతో వందలాది మంది గనిలోనే ఉండిపోయారు. ఆకలితో కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నారని, తమకు సాయం చేయాలని, ఆహారం ఇవ్వండి లేదా బయటకు తీసుకురండి అని ఓ అక్రమ గని కార్మికుడు రికార్డ్ చేసిన ఓ వీడియో ఇటీవలే బయటకు వచ్చింది. కార్మికుల దుస్థితిపై ఇలా అనేక వీడియోలు బయటకు రావడంతో పాటు కార్మికుల కుటుంబాలు, స్వచ్ఛంద సంస్థలు న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. దీంతో చర్యలు చేపట్టిన ప్రభుత్వం స్టిల్ ఫౌంటైన్ గోల్డ్ మైన్ లో సహాయక చర్యలు చేపట్టింది. గనిలోకి వెళ్లేందుకు ఉంచిన తాళ్లు, కప్పీ వ్యవస్థను పోలీసులు తొలగించడం వల్లే బయటకు రాలేకపోతున్నారని మానవ హక్కుల సంఘాలు ఆరోపిస్తున్నాయి. వీరి వాదనను ఖండిస్తోన్న పోలీసులు బయటకొస్తే అరెస్టు తప్పదన్న భయంతోనే వారు బయటకు రావడం లేదని పేర్కొంటున్నాయి. గతంలోనే ఇటువంటి రెస్క్యూ ఆపరేషన్ చేపడితే ఎవరూ ప్రాణాలు కోల్పోయేవారు కాదని, ఇప్పటికైనా సహాయ చర్యలు చేపట్టడం ఊరట కలిగించే విషయమని స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.